హలో స్మైలీస్ అందరికీ స్వాగతం. ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్ అయితే కనుక వచ్చారనమాట. అదేంటంటే మన దగ్గర ఈ మడత పెట్టే Z6 ఫోన్ ఉంది, మీ అందరికీ ఈ విషయం తెలిసిందే. అండ్ అలాగే మన దగ్గర కొత్త సామ్సంగ్ గెలాక్సీ 25 అల్ట్రా ఉంది, అది కూడా మీకు తెలిసిందే. అండ్ అలాగే మన దగ్గర S24 అల్ట్రా కూడా ఉంది. మరి ఇంత మంచి లేటెస్ట్ ఈకో సిస్టమ్ లో అండ్ అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్ నా దగ్గర ఉంటే మరి సామ్సంగ్ ఈకో సిస్టమ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి నా దగ్గర వాచ్ అండ్ అలాగే బడ్స్ లేటెస్ట్ అయితే లేవు అనమాట. సో ఇవాళ అవైతే కనుక మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. నా దగ్గర అయితే సామ్సంగ్ గెలాక్సీ 4 ఉందన్నమాట, క్లాసిక్ ది. బట్ ఇప్పుడు అప్గ్రేడ్ చేసి ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా సామ్సంగ్ ఈకో సిస్టమ్ లో ఉన్న సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రాని అండ్ అలాగే బడ్స్ 3 Pro ని అన్బాక్స్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో గైస్, మొత్తానికి ఈ రెండిట్లు ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం అనమాట. ముందుగా వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో దీని ప్రైస్ డ్రాప్ అయితే అయిందనమాట, 38,999 అనుకుంటా నేను లాస్ట్ టైం చూసినప్పుడు. అండ్ అలాగే దీని ప్రైస్ అయితే కనుక వచ్చేసరికి 90,999 అనమాట, రూపాయి తక్కువ 20,000. సో ఈ రెండిట్లు ఓపెన్ చేద్దాం. ముందు ఏది ఓపెన్ చేద్దాం? మినీ మనీ మోగే ఇది ఓపెన్ చేద్దాం గైస్. విల్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఎందుకంటే నేను దీని గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వాచ్ ని ఎక్కువ బాగా వాడతాను అనమాట. దీనికి మనకి సిజర్ అవసరం లేదు. యాజ్ యూజువల్ గా మనం ఏంటంటే జస్ట్ స్ట్రిప్ పట్టుకుని సో చలో మనం ఓపెన్ అయితే కనుక చేద్దాం. బడ్స్ 3 Pro హియర్ వి గో గైస్. ఈ కలర్ గైస్, ఈ కలర్ కాస్ట్ అయితే వచ్చేసరికి 19,999 అనమాట. ఇందులోనే వైట్ ఎడిషన్ ఉంది, అదైతే 17,999 అయితే పడింది. సో గైస్ చూడండి కలర్ ఎలా ఉందో, లుక్ అంతా కూడా, కలర్ అంతా కూడా. ఈ కలర్ కావాలని నేను స్పెసిఫిక్గా తీసుకున్నాను అనమాట. అండ్ దీని గురించి మనం మళ్ళీ మాడదాం. ప్రస్తుతానికి మనం అన్బాక్సింగ్ ని కంప్లీట్ చేసుకుందాం. సో ఇంకేమైనా ఇచ్చాడని చూద్దాం. జస్ట్ మాన్యువల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పేర్ విత్ మొబైల్ డివైస్, ఫైండ్ యువర్ డివైస్ ఏంటి అలా అనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఓ బాక్స్ ఇది ఇచ్చాడు బ్రో. ఓకే, ఐ థింక్ ఇది కూడా మాన్యువల్ అనుకుంటా. ఓ కేబుల్ అయితే ఇచ్చాడు గైస్. ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్ గైస్. ఇది అన్బాక్సింగ్ అన్ప్రొఫెషనల్ ఫెలో గైస్ నేను. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇది. ఇదేంటిది? ఏదో ఇచ్చాడు గైస్. ఇది ఏదో వింతగా బాక్స్ లాగా ఉంది చూడండి. మీ ముందు ఓపెన్ చేస్తాను. ఓ గైస్, మనకి మన ఇయర్కి తగ్గట్టుగా కొంతమందికి జారిపోద్ది కదా సైజు, అంటే కొంతమందికి పెద్ద చెవు ఉంటుంది, సో చిన్న బడ్డు ఉంటే వెళ్తుంది. కొంతమందికి చిన్న చెవు ఉంటుంది, పెద్ద బడ్డు ఉంటే వెళ్తుంది, జారిపోద్ది. సో అలా సైజు తగ్గట్టుగా ఇయర్కి బడ్స్ డిఫరెంట్గా పెట్టుకోవడానికి మనకి ఇచ్చాడనమాట. సో మనకి ఇయర్ హోల్ ప్రకారం మనం అయితే కనుక పెట్టుకోవచ్చు. అది బడ్స్ అంటే దాన్ని ఏమంటారు తెలియదు, ఈ బడ్సే. సో దాన్ని ఏమంటారు మరి? బడ్స్కి బడ్సా ఏమో తెలియదు, ఏమంటారా? బడ్స్కి బడ్స్ ఇప్పుడు అంటే ఈ బడ్స్కి అవి బడ్స్ ఏం పేర్లు రా నైనా. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. పోనీ దీని పేరు మారుద్దాం గైస్ మనం. బడ్స్కి మూత, బడ్స్కి మెత్తటి పోకర. అండ్ ఇది క్విక్ స్టార్టర్ గైడ్. ఇది కూడా పేపర్, మనకి అవసరం లేదు, ఎవడు వాడతాడు ఇవన్నీ. ఇవి కూడా అవసరమే లేదు మనకి. కార్డ్బోర్డ్ బాగుంది, ఇది ఉంచుకుందాం. సో అది గైస్ దీని అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, ఫీచర్ నెంబర్ 1 ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ఆటోమేటిక్ గా అంబియంట్ సౌండ్ కి షిఫ్ట్ అవుతుంది అనమాట. నేను మాట్లాడుతుంటే అంటే బయట వాళ్ళు ఎవరైనా మనం మంచిగా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుంటే ఎవరొకరు వచ్చి మనం మాడతారు కదా, సో వాళ్ళ మాటలు మనకు అర్థం కావాలి అండ్ మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలని సరే దీంట్లో వాయిస్ డిటెక్షన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా అంబులెన్స్లు అండ్ అలాగే పోలీసు వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు సైలెంట్ డిటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. అప్పుడు మన చుట్టూరు ఏం జరుగుతుందో ఆ వాయిస్ అంతా కూడా వినపడేలా చేస్తుంది. అండ్ ఒకవేళ అంతా కూడా సైలెంట్ గా నార్మల్ ఉందనుకోండి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లోకి వెళ్ళిపోద్ది అనమాట ఆటోమేటిక్ గా. ఇప్పుడు అంబియంట్ లోకి వచ్చింది, ఎందుకంటే నేను మాట్లాడుతాను కాబట్టి కాసేపు సైలెంట్ గా ఉంటాను. చూడండి ఒకసారి. సారీ గైస్, ఎలాగట్లేదని రిలీజ్ అయింది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి అంబియంట్ లో ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడను. యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే అంబియంట్లోకి వచ్చేస్తాను అనమాట. సో ఇలా అనమాట. అదంతే కాకుండా మనం అడాప్టివ్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ మోడ్లో ఏంటంటే మనకి మరీ ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ కాకుండా కొంచెం ఉంటుంది అనమాట. అంటే మన బయట సౌండ్స్ కొంచెం వినపడుతూ ఉంటాయి. అండ్ వాయిస్ డిటెక్షన్ ఎక్కువ వచ్చినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతున్నాడు మళ్ళీ అంబియంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఫీచర్ని మనం ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ అక్కర్లేదు అనుకుంటే కనుక. ఇది ఆపేస్తే అసలు చేంజ్ అవ్వదు. ఒకవేళ సైలెంట్ డిటెక్షన్ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో నేనైతే వాయిస్ డిటెక్షన్ ఒకటే పెట్టుకున్నాను. సో మ్యాక్సిమం నేను ట్రావెల్ అవుతున్నప్పుడు యూజ్ చేయను బడ్స్ని. సో అందుకని నేను వాయిస్ డిటెక్షన్ ఫీచర్ ఒకటే పెట్టుకున్నాను అనమాట.
అండ్ ఫీచర్ నెంబర్ 2 అయితే వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ మోడ్ అనమాట. సో ఇంటర్ప్రిటర్ మోడ్ ఏంటంటే మనం ట్రావెల్ చేసినప్పుడు లైక్ వేరే భాష మనకు రాదనుకోండి, సో మనం ఫోన్ యూస్ చేసి ట్రాన్స్లేషన్ చేస్తాం. బట్ ఈ బడ్స్ ఉండడం వల్ల మన సామ్సంగ్ ఈకో సిస్టంలో ఈ ఫీచర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నాకు ఇంగ్లీష్ వచ్చు, అవతల వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కానీ హిందీ వచ్చు అనుకోండి. సో ఈ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, అది నా బడ్స్ ద్వారా మైక్ని ఇంగ్లీష్లో తీసుకుని దీన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్లేట్ చేసి హిందీలో అవతలాడికి వినిపించింది అనమాట ఫోన్ ద్వారాను. అండ్ అవతల పర్సన్ హిందీలో మాట్లాడినప్పుడు తన వాయిస్ ని ఇక్కడ తీసుకుని ట్రాన్స్లేట్ చేసి నాకు ఇంగ్లీష్ లో బడ్స్ లో వినిపించింది అనమాట. తను ఏం మాట్లాడుతున్నాడో నాకు బడ్స్ లో వినిపించింది. సో ఈ ఈకో సిస్టమ్ లో ఈ ఫీచర్ వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి టెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను, సో అది బడ్స్ ద్వారా తీసుకుంటుంది అనమాట. సో చూద్దాం ఈ ఎగ్జాంపుల్ లో. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్? आपका पसंदीदा यूट्यूब चैनल कौन सा है? మన కెమెరామెన్ రిప్లై చేస్తే ఇప్పుడు मेरा फेवरेट यूट्यूब चैनल सहारा वाईटी है. నాకు ఇక్కడ కనబడింది. నేను మాట్లాడేసాను కదా వెంటనే, సో అది 100,000 తీసుకుంది. బట్ ఇదంతా ట్రాన్స్లేషన్ కరెక్ట్ ఇచ్చి మై ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఇస్ సహారా వైటీ అని అన్నాడు మనోడు. సో అది నాకు బడ్స్లో వినపడుతుంది అనమాట. ఇది ఇంటరప్టర్ ఫీచర్ మోడ్. అండ్ మనకి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి 36 hours వరకు అయితే కనుక వస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి 360 degrees ఆడియో ఫీచర్, అండ్ అంతేకాకుండా బూస్ట్ డైలాగ్, లౌడ్నెస్ నార్మలైజేషన్ అండ్ ఈక్వలైజేషన్, అండ్ అంతేకాకుండా మనకి అడ్వాన్స్ ఆడియో క్వాలిటీస్లో అప్ టు 24 bit అంటే 96 kHz శాంపుల్ రేట్ వరకు మనం ఆడియోని వినొచ్చు అనమాట. అంటే ప్రొఫెషనల్ స్టూడియోలో లైక్ హెడ్సెట్స్ ఉంటాయి కదా, సో ఆ రకమైన ఆడియో లెవెల్ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు బడ్స్ని. సో ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, జస్టెస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా నేను సపరేట్గా రీల్స్ అయితే వదులుతాను. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కనుక మీరు ఫాలో కొట్టేసేయండి. సో ఒక వారం అట్లా నేను యూజ్ అయితే చేసి కంప్లీట్ రివ్యూ కింద అండ్ మల్టిపుల్ రీల్స్ చేస్తాను ఈ బడ్స్ని ఈ సామ్సంగ్ ఈకో సిస్టంలో మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది. మరి ఆలస్యం లేకుండా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం, మనం వాచ్ని అన్బాక్స్ చేద్దాం. సో చాలా అండ్ గైస్ ఇప్పుడు ఫైనల్ టైం అయితే వచ్చింది దీని నుంచి దీనికి అప్గ్రేడ్ అవడానికి. సో ఇంకా ఆలస్యం లేకుండా ఓపెన్ అయితే కనుక చేసేద్దాం. సో ఓపెన్ చేసే ముందు ఇది మనకి ఎందుకు ఇంకా తీసి పడేద్దాం. సో గుడ్ బై సామ్సంగ్ గెలాక్సీ 4 వాచ్ క్లాసిక్. నువ్వు బాగానే పని చేసావు కానీ ఇక్కడతో నీ రుణం తీరిపోయింది. సో చలో ఓపెన్ దిస్ బ్యూటీ 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 బ్యూటీ. అయ్యి బాబాయ్ ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో చాలా ఓపెన్ చేద్దాం కసాక్. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే వాచ్ కనబడుతుందా లేకపోతే ఇంకేం వస్తాయో చూద్దాం. ఐ థింక్ ఇది ఇంత పొడుగు ఇవ్వలేదు కాబట్టి ఐ ఇమాజిన్ అంటే వాచ్ 4 కానీ నేను వేరే వాచెస్ కూడా చూసాను పొడుగు వస్తాయి, ఇది అంత పొడుగు రాలేదు. సో ఐ థింక్ విడిగా బ్యాండ్ ఇస్తాడు అనుకుంటున్నా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. సో లెట్స్ ఓపెన్ దిస్ బ్యూటీ. ఓ గైస్ ఇది డైలు, ఇది స్ట్రాప్ బాగా ఇచ్చాడు. అండ్ దీనికి సపరేట్ అన్బాక్సింగ్ మళ్ళీ. సో స్ట్రాప్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ముందు స్ట్రాప్ అయితే ఓపెన్ చేద్దాం. లెట్స్ ఓపెన్. చక్కించు అబ్బా బాగా ఇచ్చాడు గా స్ట్రాప్, ఆరెంజ్ కలర్ది. ఇదిగోండి బస్ స్ట్రాప్ క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇందాక చూసారు కదా మీరు మ్యాగ్నెట్, అదే లైక్ మెజెంటా కలర్ అనుకుంటుంది, మెజెంటానా పర్పుల్. సో పర్పులిష్ కాదు, పర్పుల్ కాదు అది, మెజెంటాకి పర్పుల్కి మధ్యలో ఉన్న కలర్ అది. S20 పడేసాను కదా అది గెలాక్సీ వాచ్ 4ది S24 అంటున్నాను నేను చూడండి. సో దానికన్నా బెటర్ క్వాలిటీ ఉంది, అది థర్డ్ పార్టీది. అది నేను చాలా నెంబర్ 1 క్వాలిటీ బ్రాండ్ అదేదో ఉంది థర్డ్ పార్టీది, దాన్ని తెప్పించుకున్నా. కానీ బై డిఫాల్ట్ ఇది ఇవ్వడం అనేది గ్రేట్ వాచ్ అల్ట్రాకి. సో ఇప్పుడు మెయిన్ మాస్టర్ పీస్ వాచ్ మీద కనుక ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. దీనికి కూడా ఇదిగోండి సీల్ అలా ఇచ్చే చూడండి. ఈ అన్బాక్సింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్న. కచ్చా అసలు ఏమన్నా ఉందన్న అసలు. లెట్స్ గో. దీని సంగతి దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏదో మాన్యువల్ ఇచ్చాడు, అది కూడా చూసేద్దాం. ఇంకేమైనా ఇచ్చాడు ఐ థింక్ ఛార్జర్ ఇవ్వాలి, ఛార్జర్ ఇవ్వలేదు. అంటే కేబుల్ ఛార్జర్, అంటే ఇప్పుడు బాక్స్లో ఏమీ ఛార్జర్లు ఇవ్వట్లేదు ఏ కంపెనీ కూడాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నట్టున్నాయి దీని లోపల. ఓపెన్ చేద్దాం. ఓకే ఇక్కడ ఇచ్చాడు గైస్ వాచ్ది ఛార్జర్. ఇదిగోండి వాచ్ది. మనం అడాప్టర్ సపరేట్గా కొనుక్కోవడమే, ఇంకా తప్పదు అది. అండ్ ఇంకేమున్నాయి, ఇంకేదో ఉంది గైస్. ఓకే క్విక్ స్టార్టర్ గైస్ విచ్ ఈస్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుద్ది ఎలా వాచ్ని సెటప్ చేయాలో. అది నూబ్స్కి
నాకు కాదు. సో ఇప్పుడు మనం వాచ్ని అయితే కనుక తీసేసి మొత్తం బిగించేద్దాం. సో గైస్ ఇప్పుడు మొత్తం మనం అసెంబుల్ చేద్దాం మన స్ట్రాప్స్ని అండ్ అలాగే వాచ్ని. వాచ్ ఇటు ఇలా బెండ్ వద్దాం. ఓకే ఇలాగే కదా. దిస్ విల్ గో హియర్ ఓకే ఫైన్. ఐ థింక్ దీన్ని ఇలా పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతేనా? అందుకే మాన్యువల్ చదవమన్నారు. మాన్యువల్ చదవ. యా లాక్ అయిపోయింది. పర్ఫెక్ట్గా పెట్టాను చూడండి. మాన్యువల్ అక్కలేదు గైస్. ఎవరికి కావాలి మాన్యువల్? ఎవరికి నూబ్స్ కావాలి. ఐఎమ్ నాట్ నూబ్, ఐఎమ్ ప్రొఫెషనల్. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఆల్సో చూసారా గైస్, ఆసమ్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్లోకి అయితే కనుక వెళ్ళిపోతుంది. బా పర్ఫెక్ట్ ఫిట్ అయింది గైస్. బా క్రేజీ ఉందనా. ఒకసారి చూపిస్తాను చూడండి కెమెరాకి. గైస్ లుక్ చూడండి గైస్, క్రేజీ ఫిట్ అయింది అసలు. ఓకే లెట్స్ బూట్ దిస్ బేబీ అప్. లెట్స్ గో 3, 2, 1 ఆన్ అవే. అయ్యో ఆన్ అవుతుంది. హలో 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 ఆన్ అవ్వట్లేదు గైస్. యాక్చువల్లీ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో కొంచెం ఛార్జింగ్ పెట్టాను, 12% అయితే ఎక్కింది. సో ఇప్పుడు మన వాచ్ని కనెక్ట్ అయితే కనుక చేస్తున్నాం అనమాట. సో ఫోన్లో స్కాన్ కొట్టాను. ఆ స్క్రీన్ ఇప్పుడు అర్థమైపోతుంది గైస్, బ్రైట్నెస్ కానీ ఇది కానీ క్రేజీ అయితే ఉంది. నేను ఇప్పుడు పేరు అయితే కనుక చేస్తున్నాను. టిక్ కొట్టాను. సో ఇప్పుడు పేరు వద్దనమాట. ఐ థింక్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్లీ కూడాను నా పాత వాచ్ ఏమైతే ఉన్నాయో అయ్యే వచ్చేస్తాయి అనుకుంటున్నాను. వాచ్ అప్డేట్ అవుతుంది ఇప్పుడు. సో ఇది నేను సెటప్ చేసి అయితే కనుక మీ ముందుకు వచ్చేస్తాను. సో చూసేయండి. సో గైస్ వాచ్ సెటప్ అంతా కూడా అయిపోయిందన్నమాట. కొన్ని ఫీచర్స్ చెప్తాను, దీని గురించి కూడా చెప్తే చాలా టైం అయితే కనుక అయిపోతుంది. ఇది కూడా నేను రీల్స్ లో అయితే కనుక ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. సో ముందుగా ఫీచర్ నెంబర్ 1 అయితే వచ్చేసరికి పించ్ చేస్తారనమాట. సో ఇలా మనం అని ఫోన్స్ అటెండ్ చేయొచ్చు ఈ వాచ్ తోనే, అండ్ అలాగే ఇలా మనం అని ఫొటోస్ కూడా దిగచ్చు. సో ఒకసారి నేను చూపిస్తాను. నేను ఈ వాచ్ ద్వారా కెమెరా యాప్ను ఓపెన్ చేస్తాను అనమాట. యాప్ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. జేబులో తీసాను చూసారా. సో యాప్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను పిన్ చేస్తాను చూడండి, అది ఫోటో తీస్తుంది. సో సారీ వీడియో మోడ్లో ఉందా? లేదు ఫోటోలో ఉంది, నేను చూసుకోవాలి. ఇలా పిన్ చేస్తే 3 సెకండ్స్ లెక్కటి అలా ఫోటో తీసేసింది. అండ్ అలాగే మనం ఒకవేళ వీడియో మోడ్లో ఉంటే కనుక డిఫాల్ట్ ఇక్కడ మార్చుకోవచ్చు సెట్టింగ్స్లో. వీడియో మోడ్లో ఉంటే కనుక నేను క్రియేటర్ని కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. సో ఇలా తీసేసుకుని వెంటనే నేను పిన్ ఎలా అంటాను, ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ ఫోటో తీసేస్తుంది. సో అలా అనమాట. అండ్ ఇదే సేమ్ టైం మనం ఇలా పించ్తో ఇలా అంటే మన ఫోన్ ఎత్తచ్చు అనమాట. అండ్ అలాగే మనకి షేక్ జెస్టర్స్ ఉంటే షేక్ టు రిజెక్ట్ అనమాట. అంటే ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారనుకో మనకి ఆ ఫోన్ ఇలా చూసుకుని వాళ్ళతో మాట్లాడాలనుకోవట్లేదు, అయితే బిజీ ఉంది, మనం ఇలా అంటే చాలు ఫోన్ డిస్కనెక్ట్ అయితే కనుక అయిపోద్ది అనమాట. అంటే మనం ఇలా చూసాక మామూలుగా ఇలా అన్నా ఫోన్ వచ్చినప్పుడు ఉండదు. సో మన ఫేస్ ఇలా డిటెక్ట్ అయ్యి ఆ తర్వాత మనం ఫోన్ చూసుకున్న తర్వాత ఒకవేళ మనం రిజెక్ట్ చేయాలనుకుంటే కనుక ఇలా అంటే రిజెక్ట్ అయితే కనుక అయిపోతుంది. అండ్ అంతే కదా గైస్, మనకి ఇక్కడ క్విక్ యాక్షన్ బటన్ కూడా ఇచ్చారనమాట. సో దీన్ని మనం డబుల్ ట్యాప్ చేస్తే మనం ఎక్సర్సైజ్ అన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా ఏంటంటే వీళ్ళు మల్టీ స్పోర్ట్ ఎక్సర్సైజ్ కూడా యాడ్ అయితే కనుక చేశారు. ఇలా దగ్గర రండి ఇంకా చూపిస్తాను ఒక్కొక్కటి కూడాను. సో ఇప్పుడు నేను యాక్షన్ బటన్ ని ఎక్సర్సైజ్గా కాకుండా డిఫరెంట్ వాటిలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఇది హోమ్ బటన్ అండ్ ఇది బ్యాక్ బటన్ అనమాట. సో ఒకసారి మనం బ్యాక్ అయితే కనుక వెళ్ళిపోయి చూద్దాం. అండ్ ఇక్కడ మనకి డిజిటల్ సర్కిల్ ఇచ్చారన్నమాట. వాచ్ ఫర్ క్లాసిక్ టైప్ లో మనకి రొటేట్ చేయొచ్చు కదా డైలీ. సో అలా కాకుండా మనకి డిజిటల్గా ఇచ్చారన్నమాట. సో ఇలా ఒక్కొక్కటి రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది హెల్త్ ఓవరాల్ రింగ్ అనమాట, మంది డైలీ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ ఇదే అనమాట మల్టీ స్పోర్ట్ అని చెప్పేసి. సో మల్టిపుల్ స్పోర్ట్ యాక్టివిటీస్ ని మనకి వీళ్ళు డిఫాల్ట్ ప్రొఫైల్స్ అయితే ఇస్తారు. సో వాటిని మనం యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం కస్టమ్ గా కూడా మనం ఎడిట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనం ఒకవేళ ఇండివిజువల్ యాక్టివిటీ చేయాలనుకుంటే కనుక ఇండివిజువల్ వార్మప్ కి, యాక్టివిటీస్ కి, ఎక్సర్సైజెస్ కి అన్నిటికి అనమాట. అండ్ ఎనర్జీ స్కోర్ అని కొత్తగా యాడ్ చేశారు. సో మన డైలీ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే లైక్ మనది ఏంటంటే డైలీ స్లీప్ స్కోర్తో పాటు మనకి ఇవాళ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే మొత్తం ఓవరాల్గా ఎనర్టిక్స్ అన్నీ కూడా తీసుకుని ప్రీవియస్ డేవి అండ్ ఇవాళ డే మన స్కోర్ ఎలా ఉండబోతుంది, ఒక బ్యాటరీ హెల్త్ లాగా
ఫోన్ బ్యాటరీ హెల్త్ ఎలా ఉంటుందో సో ఆ రకంగా ఇది మనకి చూపించిద్ది అనమాట. ఒకవేళ కంటిన్యూస్లీ మన బాడీ ఎనర్జీ స్కోర్ అనేది తగ్గుతుంది అనుకోండి, మనం ఏంటంటే కనుక దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మన ప్రికాషన్స్ మన హెల్త్ చూసుకోవాలన్నమాట, మన ఫుడ్ చాయిసెస్ కానీ ఇవన్నీ కూడాను. అండ్ అంతేకాకుండా ఇందులో ఏజ్ ఇండెక్స్ కూడా ఉంటుంది, అంటే మనకి ఉండాల్సిన ఏజ్ కంటే ఎక్కువ ఉందా మన బాడీ బిహేవియర్, అది కూడా ఇది అనాలిసిస్ చేసి చెప్పిద్ది అనమాట. కొన్ని రోజుల తర్వాత నేను రీల్ లో అప్డేట్ చేస్తాను నా హెల్త్ అనాలిసిస్ అంతా కూడా ఎలా ఉందో. అమ్మో చూపించాలంటే భయం వేస్తుంది, కొంచెం వర్కౌట్లే చేయాలి, కొంచెం అసలు అన్హెల్తీగాను మొత్తం అంతా కూడాను ఈ వర్క్ మీద పడిపోయి అసలు బాడీ హెల్త్ అసలు పట్టించుకోవడం మానేసాం. అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమత. సో అదనమాట. అండ్ ఇంకా అలా చాలా ఫీచర్స్ ఉంటాయి, ఇంకా రింగ్ తిప్పే కొద్దీ చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ ఇది ఇంకోటి ఇక్కడ ఇచ్చారన్నమాట కొత్తగాను, ఇదేంటిది నేను కూడా చూడలే. ఓ స్ట్రెస్ దేనా లోగో మార్చారంతే, నేను వేరేది ఏదో అనుకున్నాను. సో అండ్ అలాగే వెదర్ది, అండ్ అలాగే మనకి టాస్క్లు, డైలీ టాస్క్లు, ఈవెంట్, అప్కమింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా ట్రాక్ అయితే కనుక చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఈకో సిస్టంలో వాచ్ 3% ఉంది ఛార్జింగ్, ఫోన్ 51% ఉంది, బట్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యలేవు కాబట్టి ఇక్కడ చూపించిద్ది లేకపోతే కనుక. సో మొత్తం ఈకో సిస్టమ్ అంతా కూడా ఇక్కడే ఉంది. అండ్ అలాగే మనకి లెఫ్ట్ స్లైడ్ చేస్తే నోటిఫికేషన్, సో నా నోటిఫికేషన్స్ పెద్దగా చూపించాలండి, ఇలా స్కిప్ చేస్తాను. సో ఇలా ఓవరాల్గా ఇంకా చాలా టన్నుల కొద్ది ఫీచర్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి నేను ఫర్దర్ వీడియోస్లో నేను మీకు అప్డేట్ అయితే ఇంకా ఖచ్చితంగా చేస్తాను. సో స్మైలీస్ అదనమాట ఇవాళ వీడియో. ఎలా అనిపించింది ఈ ప్రొడక్ట్స్ ఈ రెండు కూడాను, వాచ్ అల్ట్రాను అండ్ బడ్స్ అనేది కింద కామెంట్ అనేది కనుక చేయండి ఖచ్చితంగాను. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోండి సారావైడి ఛానల్కి.